హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుమారో నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరు మంచిగా రాయండి, బాగా రాయండి. ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, రాని క్వశ్చన్స్ అలా చేయండి, అసలు రాని క్వశ్చన్స్ వదిలేయండి. మినిమం టు మినిమం మీరు 80 నుంచి 90 మధ్యలో పెట్టుకుంటే స్కోరు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. మనం డైలీ చేసుకునే జీఎస్జీకే వీడియోస్ విధంగానే ఈరోజు కూడా ఆర్పిఎఫ్ మినీ మార్క్స్కి సంబంధించిన జీఎస్జీకే ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ చూసేద్దాం ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకసారి చూసి వెళ్ళండి. ఒక క్విక్ రివిజన్ అన్నమాట, రీకాల్ చేసుకొని వెళ్ళొచ్చు. భారత ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన ఏ పథకం అమలు చేస్తుంది? సౌభాగ్య పథకం ఫ్రెండ్స్. తైపూసం పండుగ ప్రధానంగా డాష్లో జరుపుకుంటారు? తమిళనాడు. క్విచిట్ పుస్తక రచయిత ఎవరు? సల్మాన్ రషీద్. లోహాలు మరియు అలోహాలకు సంబంధించి కింద వాటిలో ఏది సరైనది కాదు? ఈ మూడు సరైనవి కాదు ఫ్రెండ్స్. లోహ ఆక్సైడులు ఆమ్లం స్వభావం కలిగి ఉంటాయి. అలోహ ఆక్సైడులు ప్రాథమికమైనవి. అలోహాలు ఎల్లప్పుడూ ఆమ్లాలతో క్రియాశీలకంగా ఉంటాయి. ఈ మూడు సరైనవి కావు ఫ్రెండ్స్. 2024 సంవత్సరానికి ఐసీసీ మహిళా వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? స్మృతి మందాన. 1909 నాటి ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని డాష్ అని కూడా అంటారు? మోర్లే మింటో సంస్కరణలు. ఒక కణాన్ని డాష్ ఉంచినట్టయితే కణం నుండి నికర నీటి ప్రవాహం ఉంటుంది మరియు కణం ఘన పరిమాణాన్ని కోల్పోతుంది. హైపోటోనిక్ పరిష్కారం ఫ్రెండ్స్. మధ్యప్రదేశ్లో ఉన్న ఇంద్రసాగర్ డ్యామ్ డాష్ నదిపై నిర్మించబడింది? నర్మదా. 2025 జనవరిలో ప్రధాని మోదీ ఒడిశాలో ఒడిశా మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్ ఎక్కడ ప్రారంభించారు? జనతా మైదాన్, భువనేశ్వర్ ఫ్రెండ్స్. 1817లో తెలిసిన అనేక మూలకాలను వాటి సారూప్యతల ద్వారా 3 సమూహాలుగా ఏర్పాటు చేయవచ్చని ఎవరు సూచించారు? వీటిని ట్రయాడ్స్ అని పిలుస్తారు. ఇది వచ్చేసి డిమిత్రి లోవెనోవిచ్ మెండెలోవ్. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పిఏ యొక్క పూర్తి రూపం ఏమిటి? నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. గొంచె పండుగ రాజ్యోత్సవం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది హిందువులు డాష్ జరుపుకునే సమయంలో జరుపుకుంటారు? ఇది రథయాత్ర ఫ్రెండ్స్. శుంగవంశం డాష్ చే స్థాపించబడింది? పుష్యమిత్ర. 1989లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఏ సాంస్కృతిక ప్రదేశం పొందుపరచబడింది? సంచి వద్ద బౌద్ధ స్మారక చిహ్నాలు ఫ్రెండ్స్. 1539లో హుమాయూన్ షేర్షాతో ఏ ప్రదేశంలో యుద్ధం చేశాడు? చౌసా. డాష్ సిఫారసుపై కనీస మద్దతు ధర వర్తించబడుతుంది? వ్యవసాయ ఖర్చులు మరియు ధర కమిషన్. కింది వాటిలో సరైనది ఏది? గోదావరి అతిపెద్ద ద్వీపకల్ప నది. కావేరీ నది మొత్తం పొడవు 805 కిలోమీటర్లు. ఇవి రెండు సరైన ఫ్రెండ్స్. కింది వారిలో భారత నృత్యం అనే కొత్త శైలిని సృష్టించిన ప్రముఖ భారత నాట్య నర్తకి ఎవరు? పద్మ సుబ్రహ్మణ్యం. కాశ్మీర్లో అత్యంత కఠినమైన చలికాలంలో చిల్లెకలన్ కాలం ఏమిటి? 40 రోజులు ఫ్రెండ్స్. అజంతా వద్ద ఎన్ని రాతి గుహలు మరియు దేవాలయాలు ఉన్నాయి? 30 ఫ్రెండ్స్. తమ పట్టణ ప్రణాళికలో చిత్తూరు నేల సంస్కరణను ఏకీకృతం చేయడం కోసం ఇటీవల ఏ 2 భారతీయ నగరాలు గ్లోబల్ వెయిట్లెండ్ సిటీస్ జాబితాలో చేర్చబడ్డాయి? ఇండోర్ మరియు ఉదయ్పూర్.
ఉత్తర ప్రాచీన భారతదేశంలోని ఈ ప్రాంతం దాదాపు 200 సంవత్సరాల పాటు అత్యంత ముఖ్యమైన మహాజానపదంగా మారింది. ఒక కరెన్సీ ధరను మరొక దాని ధర పరంగా డాష్ అంటారు. మార్పిడి రేటు. ఉష్ణమండల పచ్చని అడవులకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది? ఈ అడవులను ఉష్ణమండల వర్షారణ్యాలు అని కూడా అంటారు. ఇది దట్టమైన అడవులు భూమధ్య రేఖకు దగ్గరగా ఉష్ణమండలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి రెండు సరైనవి ఫ్రెండ్స్. భారత రాజ్యాంగంలోని 14లోని ఆర్టికల్ డాష్ నుండి డాష్ వరకు యూనియన్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కోసం అందిస్తుంది. 315 నుండి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కోసం అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఫర్ మోర్ వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆర్పిఎఫ్కి సంబంధించిన వీడియోసే. ఎవరైనా చూడకపోతే ఇంతవరకు అవి చూడండి ఫ్రెండ్స్. అవి చూసి వెళ్ళండి. మ్యాక్సిమం దీని నుంచి క్వశ్చన్స్ రానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో మనం మినిమాకి సంబంధించిన ఆర్పిఎఫ్ జిఎస్జికి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రేపు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మీకు వచ్చిన జిఎస్జికి మీకు గుర్తున్న క్వశ్చన్స్ నాకు టెలిగ్రామ్లో పంపగలరు ఫ్రెండ్స్. నేను టెలిగ్రామ్ లింక్ కూడా పంపిస్తాను మీకు. ఆ టెలిగ్రామ్కి మీరు పంపగలరు. అట్లా పంపించడం వల్ల కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళకి. నేను రివ్యూ కూడా చేశాను. నేను ఆల్మోస్ట్ గ్యాదర్ చేశాను నేను కూడా. సో మీరు పంపాలనుకుంటే నేను టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ టెలిగ్రామ్ లింక్లో వచ్చి టెలిగ్రామ్ పంపగలరు ఫ్రెండ్స్. నేను దాని గురించి రివ్యూ చేశాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. రాబోయే ఎగ్జామ్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. నేను ఆల్మోస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.